వెల్కమ్ టు టీ10 నేను రేవతి. బీజేపీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ దళితులకు మైనారిటీలకు రక్షణ ఉండదని మరొకసారి రుజువైంది. మేకలను దొంగలించారన్న నెపంతో ఒడిశాలో ఇద్దరు దళితులపై అమానుష ఘటన చోటు చేసుకున్నది. కొందరు స్థానికులు ఆ ఇద్దరికి గుండు కొట్టించారు, దాడి చేశారు, కులం పేరుతో దూషించి చెప్పులతో ఊరేగించారు. ఈ ఘటన జగ్జిత్ సింగ్ పూర్ లో నమోదైంది. గతేడాది డిసెంబర్ 27న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ కు చెందిన ఒక నాయకుడు ఎక్స్ ద్వారా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బయటపెట్టారు. అయితే దళితులపై జరిగిన ఈ అమానుష చర్య దళిత సంఘాల నుంచే కాకుండా సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు, బాధితులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం బాధితులిద్దరూ ఒక ఆటో రిక్షా ద్వారా 2 మేకలను తరలిస్తున్నారు. అది చూసిన స్థానికులు ఆ ఇద్దరు మేకలను దొంగతనం చేసి తీసుకెళ్తున్నారని భావించారు. బాధితులు ఇద్దరిని వెంబడించారు, వారితో అమానుషంగా ప్రవర్తించారు, ఇష్టం వచ్చినట్టుగా దాడికి దిగారు. అంతటితో ఆగకుండా వారిని కులం పేరుతో దూషించారు. వారిద్దరికి గుండు కొట్టించి చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఆ అవమానీయ ఘటన గత డిసెంబర్ 27న బిరిడి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు అమియా పాండవ్ ఎక్స్ లో పోస్టు చేయడం ద్వారా ఇది బహిర్గతమైంది. ఇద్దరు దళితులపై దాడికి పాల్పడిన 7గురిపై పోలీసులు SC/ST అట్రాసిటీ చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేశారు. బాధితుల్లో ఒకరి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యకు ఉపక్రమించారు. ఆటో రిక్షాలో స్నేహితుడితో కలిసి వస్తున్న తన కొడుకును కొందరు స్థానికులు అడ్డగించి పేరు, స్థానికత గురించి అడిగారని ఈ నెల 1న ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడి తండ్రి పేర్కొన్నారు. దాడి సమయంలో స్థానికులు తన కొడుకు వెండి నెక్లెస్ ను దొంగలించారని వివరించారు. ఈ ఘటనలో పాల్గొన్న వారందరినీ గుర్తించడానికి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని, వారిపై న్యాయపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని పోలీసు అధికారి భవానీ శంకర్ ఉద్గత తెలిపారు. బీజేపీ పాలిత ఒడిశాలో అన్యాయమే ప్రధాన లక్షణం. జగ్జిత్ సింగ్ పూర్ లో దళితుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి. మానవ గౌరవం ప్రమాదంలో ఉన్నది. డబుల్ ఇంజన్ సర్కార్ కు ఇది అవమానకరమని ఘటనను ఖండిస్తూ కాంగ్రెస్ నేత పాండవ్ ఎక్స్ లో రాసుకొచ్చారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.